హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఈరోజు యూనియన్ క్యాబినెట్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి యూనియన్ క్యాబినెట్ తీసుకున్నటువంటి ఈ ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఆఫ్ కోర్స్ మనం యాజ్ యూజువల్గా డిస్కస్ చేసినట్టు ఈ యొక్క యూనియన్ క్యాబినెట్లో ఈరోజు మెయిన్గా మనకి 5 ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకున్నారు. ఆ 5 ఇంపార్టెంట్ డిసిషన్స్ ఒకసారి నేను మీకు అవుట్లైన్ ఇచ్చిన తర్వాత ప్రతిదానికి సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అవుట్లైన్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటున్నట్టుగానే సిలబస్ లింకేజ్ కూడా మనం ట్రై చేద్దాం. ఏది మనకి సిలబస్ లింకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియా ఉండాలి, మనకి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మనకి 3 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఈ ముగ్గురు ఎవరైతే ఉంటారో ఇందులో క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు హైయెస్ట్ కేటగిరీ ఉంటారు. క్యాబినెట్ మీటింగ్ అని ఎప్పుడైతే అంటుంటాం మనం, ఇందులో ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్స్ మాత్రమే ఉంటారు. ఓకే, మిగతా మినిస్టర్స్ ఉండరు అన్లెస్ అంటిల్ దే ఆర్ ఇన్వైటెడ్ టు ద మీటింగ్. సరే, ఈరోజు క్యాబినెట్ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, సెన్సెస్ 2027కి సంబంధించి వీళ్ళు కొద్దిగా బడ్జెట్ అలొకేషన్ చేశారు అండ్ సెన్సెస్ ఎన్ని ఫేజెస్లో జరగబోతుందో చెప్తున్నారు. దాంతోపాటు ఏ ఫేజ్లో వీళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేయబోతున్నారో కూడా వీళ్ళు చెప్తున్నారో చూద్దాం మనం. అలానే కోల్ సేతు పాలసీ, దీనికి సంబంధించి మరి కోల్ ఆప్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, అలానే నాన్ రెగ్యులేటరీ సెక్టార్ అంటే ఏంటి, ఎంత కోల్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇట్లాంటి డిసిషన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఎంఎస్పి ఫర్ కోప్రా. కోప్రా అంటే ఇక్కడ మనకి కొబ్బరి ఉంటుంది కదా మనం, సో మన కొబ్బరి ఎండబెట్టిన తర్వాత కుడకలు అంటాం కదా, సో దానికి సంబంధించి కోప్రా, బాల్ కోప్రా, మిల్ కోప్రా అన్ని ఉంటాయి. దానికి సంబంధించి ఎంఎస్పి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఎంత పెంచారో చూద్దాం. అలానే 100% ఎఫ్డిఐ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్. ఇన్సూరెన్స్ సెక్టార్లో మనకి ఇదివరకు 74% ఉండేది, ఇప్పుడు 100%కి పెంచారు అండ్ దీనివల్ల కలిగేటటువంటి ఇంపాక్ట్. అండ్ ఫైనల్గా రీనేమింగ్ ఆఫ్ మన్రేగాకి సంబంధించి. సరే, మన్రేగా రీనేమ్ మనం డిస్కస్ చేస్తాం కదా. మీకు చిన్న క్వశ్చన్, మీన్ వైల్ మీరు వీడియో పాజ్ చేసైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనకు డిపిఎస్పిలో ఏ ఆర్టికల్ అనేది రైట్ టు వర్క్ గురించి చెప్తుంది. ఓకే, రైట్ టు వర్క్, రైట్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంటుంది. అదే ఆర్టికల్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3తోని మనకి సిలబస్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇది సిలబస్ లింక్ వచ్చేసి. నెక్స్ట్, సో మనం ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇండియా 2027, సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సెన్సెస్ బాగా గుర్తుపెట్టుకోండి. సెన్సెస్ వేరే, క్యాస్ట్ సర్వే వేరే. మన తెలంగాణ గవర్నమెంట్ క్యాస్ట్ సర్వే నిర్వహించింది. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ సకల జనుల సర్వే నిర్వహించింది. ఓకే, సో అందరికీ కూడా ఇంటింటి సర్వే. సో ఎప్పుడైనా సరే స్టేట్స్ సర్వే నిర్వహించవచ్చు, బట్ సెన్సెస్ మాత్రం కేవలం యూనియన్ గవర్నమెంట్ మాత్రమే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సెన్సెస్ అనేది జనరల్గా ఎవ్రీ 10 yearsకి ఒకసారి జరుగుతుంది. మనకి రెగ్యులర్గా ఇలా 10 yearsకి ఒకసారి జరగడం అనేది 1881లో స్టార్ట్ అయింది. ఓకే, అంతకన్నా ముందు మనకి ఒకసారి సెన్సెస్ చేశారు బ్రిటిష్ వాళ్ళ టైంలో, 1872లో అనుకుంటాం. సో మీకు వీలైతే కనుక ఈ సెన్సెస్ ఫస్ట్ టైం రెగ్యులర్గా అంటే 1881 నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాను కదా, అప్పుడు మనకి వైస్రాయ్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఎవ్రీ 10 yearsకి ఒకసారి సెన్సెస్ జరుగుతున్నప్పుడు కోవిడ్ వల్ల 2021లో సెన్సెస్ జరగలేదు. అది కాస్త కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ వల్ల 2027లో ఇప్పుడు జరగబోతున్నట్టుగా ప్రకటిస్తున్నారు. ఓకే, సో దీనివల్ల 10 yearsకి ఒకసారి జరగబోతున్నటువంటి సెన్సెస్కి మళ్ళీ ఒక రీస్టార్ట్ వచ్చిందని మనం చెప్పొచ్చు. ఈసారి సెన్సెస్లో ఎక్కువగా వీళ్ళు డిజిటల్ డివైజెస్ని యూజ్ చేయబోతున్నారు అంటున్నారు. అలానే వీళ్ళు డిరైవ్ చేసేటటువంటి డేటా ఉంటుంది కదా, ఆ డేటా అనేది మిషన్ రీడబుల్ అంటున్నారు. మిషన్ రీడబుల్ అంటే ఆ డేటాని ఓకే, సో ఏ మినిస్ట్రీ వాళ్ళైనా తమ యొక్క పాలసీని డిజైన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా ఈసారి మనకి సెన్సెస్లో క్యాస్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయబోతున్నారు అంటున్నారు. దీనివల్ల బీసీ సబ్ కేటగరైజేషన్కి యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు, బీసీ సబ్ కేటగరైజేషన్ కోసం అని చెప్పేసి ఒక కమిషన్ కూడా అపాయింట్ చేశారు. జస్టిస్ రోహిణి కమిషన్ అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చారని మనం చదువుకున్నాం. ఓకే, సరే చూద్దాం ఒకసారి. ఈ యొక్క సెన్సెస్ కండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి క్యాబినెట్ వీళ్ళకి గ్రాంట్ చేసినటువంటి ఫండ్ ఎంత, 11,718.24 crores. అండ్ ఇండియాలో సెన్సెస్ అనేది ప్రతి 10 yearsకి ఒకసారి చేస్తుంటారని చెప్పాను. ఏ యాక్ట్ ప్రకారం చేస్తుంటారు, మనకి సెన్సెస్ యాక్ట్ 1948 ప్రకారము చేస్తుంటారు. ఈసారి 2 phases జరగబోతుంది. అండ్ డిజిటల్ డేటాగా డిజిటల్ లైక్ డివైజెస్ కానీ అండ్ డిజిటల్ డేటా జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఫస్ట్ ఆఫ్ సెన్సెస్, అంటే ఫస్ట్ టైం ఇలా చేయడం అని చెప్పేసి చెప్పొచ్చు మనం. 2 phases జరగబోతుంది. ఇండియా మొత్తం యూనిఫామ్గా కాదు.
2 ఫేజెస్లో ఏంటంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ 2026 నెక్స్ట్ ఇయర్ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ జరుగుతుంది. దాని తర్వాత ఫిబ్రవరి 2027 అక్రాస్ ఇండియా మనకి పాపులేషన్ ఎన్యూమరేషన్ జరగబోతుంది. ఈ పాపులేషన్ ఎన్యూమరేషన్ జరిగినప్పుడే క్యాస్ట్ సెన్సస్ కూడా జరుపుతారనమాట. అంటే పాపులేషన్తో పాటు క్యాస్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోబోతున్నారు. ఇక్కడ మనకి లడాఖ్లో అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇక్కడ మనకి స్నో ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి 2027లో ఇక్కడ మాత్రం పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది ఫస్ట్ ఫేజ్లో అంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ టైంలోనే ఇక్కడ వీళ్ళకి పాపులేషన్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అండ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా మొబైల్ అప్లికేషన్ డేటా ఎంట్రీ కోసం దీనివల్ల మొత్తం మనకి మాన్యువల్ ఎర్రర్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ సెన్సస్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి సెంట్రల్ మానిటరింగ్ పోర్టల్ అనేది ఒకటి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు. అండ్ ఇందాకనే మీకు చెప్పాను కదా, మిషన్ రీడబుల్ డేటా అనేది జనరేట్ చేస్తారని చెప్పేసి. సో ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి వర్డ్ ఏంటంటే సెన్సస్ యాజ్ అ సర్వీస్. ఇదేంటంటే మిషన్ రీడబుల్ డేటాని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఈ డేటాని యూజ్ చేసుకొని వాళ్ళు పాలసీ డిసిషన్స్ తీసుకోవచ్చు. అండ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ జరగబోతుందని చెప్పాను. దీనివల్ల మనకి బీసీ సబ్ కేటగిరైజేషన్ కానీ, దాంతోపాటు రిజర్వేషన్స్ పాలసీలో అండ్ ఏదైనా స్టేట్ స్కీమ్ ఫండ్స్ ఇచ్చేటప్పుడు ఈ డేటా అనేది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సెకండ్ డిసిషన్ వచ్చేసి మనకి కోల్ సేతు పాలసీ. ఓకే, ఈ కోల్ సేతు పాలసీ వెరీ సింపుల్. ఏంటంటే మన ఇండియాలో ఇండస్ట్రీస్ని 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు కోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, రెగ్యులేటెడ్ ఇండస్ట్రీస్, నాన్ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీస్. నాన్ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీస్ అంటే వీళ్ళకి కోల్ అవసరం ఉంటుంది, కాకపోతే వీళ్ళు కోల్ పైన డిపెండ్ అయినటువంటి ఇండస్ట్రీ కాదు. సో ఇన్ని రోజులు వీళ్ళు ఆక్షన్లో అఫీషియల్గా పార్టిసిపేట్ చేసి కొనేటటువంటి అవకాశం లేకుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే కోల్ సేతు ద్వారా కోల్ ఎవరు కావాలనుకున్నా కూడా, అంటే ఇండస్ట్రీస్కి కన్జంప్షన్ పర్పస్లో మళ్ళీ కోల్ కొని మనకి ఇండియాలోనే అమ్మేవాళ్ళు లేదా కోల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళ గురించి కాదు, ఇది అప్లై కాదు. ఎవరైతే కనుక కోల్ కన్జంప్షన్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాళ్ళు ఈ ట్రేడింగ్లో పాల్గొని అండ్ ఇందులో వాళ్ళు పర్చేజ్ చేసిన కోల్లో కావాలంటే 50% కోల్ను వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. 100% కాదు, 50% కోల్ను ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ సేతు పాలసీ, దీని ఫుల్ ఫామ్ ఏందో చూద్దాం. కోల్ లింకేజ్ ఫర్ సీమ్లెస్, ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ యూటిలైజేషన్ దీని పేరు. ఇది మనకి చెప్పాను కదా, కోల్ ఫర్ నాన్ రెగ్యులేటెడ్ సెక్టార్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, రెగ్యులేటెడ్ సెక్టార్కి అప్లికేబుల్ కాదు. రెగ్యులేటెడ్ సెక్టార్స్ అంటే ఏవైతే కనుక కోల్ని కలిపైన డిపెండ్ అయినాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఇక్కడ సిమెంట్, స్పాంజ్ ఐరన్, అల్యూమినియం, వీటిని రెగ్యులేటెడ్ ఇండస్ట్రీస్ అంటారు. మనం మాట్లాడుకునేది నాన్ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీస్. అండ్ వీళ్ళు 50% వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. అండ్ ట్రేడర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి నాట్ అలౌడ్. అండ్ ఇందులో యూజ్ చేసినటువంటి కోల్ అనేది విత్ ఇన్ ఇండియాలో సెల్ చేయకూడదు. ఇది సెకండ్ డిసిషన్. థర్డ్ వన్ వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, సో మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మనకి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏం చెప్పిందంటే గతంలో ఏదైనా పంట పండించినప్పుడు అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, ప్రొడక్షన్ కాస్ట్ 100 రూపాయలు అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ 50% అంటే 150 రూపీస్. ఓకే, అంటే ప్రొడక్షన్ కాస్ట్ పైన 50% ఉండాలి మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రిఫర్ చేసింది. సో మరి కోప్రా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రికమెండేషన్ మేము ఫాలో అవుతూ మేము ఎంఎస్పీని పెంచామంటున్నారు. చూద్దాం ఎంత పెంచారని చెప్పేసి. ఓకే, ఇక్కడ మిల్లింగ్ కోప్రా వచ్చేసి 12,027 రూపీస్ పర్ క్వింటాల్ అండ్ బాల్ కోప్రా వచ్చేసి 12,500 రూపీస్ పర్ క్వింటాల్గా డిసైడ్ చేశారు. సో దీనివల్ల ఈ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో దానికి 1.5 టైమ్స్ ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఎంఎస్పీ అనేది 129% ఇంక్రీజ్ చేశారు ఇంతకుముందుతో కంపేర్ చేస్తే. అండ్ మిల్లింగ్ కోప్రాకి, బాల్ కోప్రాకి 127. కోప్రా అంటే చెప్పాను కదా, కొబ్బరి మనం ఎండబెట్టిన తర్వాత, సో ఎండబెట్టిన కొబ్బరి అంటాం కదా మనం, దాన్ని మనం కోప్రా అంటుంటాం అనమాట. ఓకే, అండ్ ఈ కోప్రా విషయంలో ఇదివరకు మనకి నాఫెట్ అండ్ NCCF నోడల్ ఏజెన్సీస్గా పనిచేసినాయి. అంటే వాటి యొక్క మార్కెటింగ్ కానీ, ఓకే, వాటి యొక్క ప్రొక్యూర్మెంట్ విషయంలో ఇక నుంచి కూడా అవే ఈ యొక్క నోడల్ ఏజెన్సీగా కంటిన్యూ అవబోతాయి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ఓకే, అండ్ వన్ మోర్ డిసిషన్, ఇది 4వది. ఈ యొక్క ఇండియాలో ఇప్పటికీ కూడా ఇన్సూరెన్స్ రంగంలో, ఓకే, సో ఇన్సూరెన్స్ అనేది మెయిన్గా మనకి 2 విధాలుగా ఉంటుంది. ఓకే, ఒకటి వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. మనకి హ్యూమన్ బీయింగ్స్ ఇన్సూరెన్స్ విషయంలో లైఫ్ ఇన్సూరెన్స్ అలానే హెల్త్ ఇన్సూరెన్స్ 2 ఉంటాయి. సో ఇప్పుడు మన ఇండియాలో ఫారిన్ కంపెనీస్ ఇన్సూరెన్స్ సెక్టార్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి అప్ టు 74% అనేది అలో చేస్తున్నాం.
ఇక నుంచి 100% అలౌ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అంటే ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఏ 100% ఎఫ్డిఏని అలౌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని లాస్ని మనం అమెండ్ చేయాల్సి ఉంటుంది కదా. మరి దీనివల్ల ఏ లాస్ అమెండ్ అవ్వబోతున్నాయి చూసినట్టయితే కనుక ఇన్సూరెన్స్ యాక్ట్ 1930 యాక్ట్, ఎల్ఐసి యాక్ట్ 1956, ఐఆర్డిఏ యాక్ట్ 1999 ఇవి అమెండ్ అవ్వబోతున్నాయి. అండ్ ఇక్కడ మీరు కాంపోజిట్ లైసెన్స్ అనేటటువంటిది ఒక దాన్ని ఇక్కడ వీళ్ళు యూజ్ చేశారు. అంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ యొక్క మల్టిపుల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైసెన్స్ తీసుకొని ఒక లైసెన్స్ ద్వారానే జనరల్ ఇన్సూరెన్స్ అమ్మవచ్చు, వాళ్ళు అలా లైఫ్ ఇన్సూరెన్స్ అమ్మవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మవచ్చు, ఇలా అనవచ్చు. దాంతోపాటు ఇన్సూరెన్స్ పైన ఉన్నటువంటి జిఎస్టీని కూడా తీసేసినటువంటి విషయం మీకు తెలిసినటువంటిది. సో దీనివల్ల ఇన్సూరెన్స్ పెనిట్రేషన్, అంటే ఎక్కువ మంది ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రేటర్ ప్రొటెక్షన్ దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎప్పుడైతే ఫారిన్ ప్లేయర్స్ని కూడా అలౌ చేస్తున్నామో దానివల్ల ఇన్సూరెన్స్ రంగంలో కాంపిటీషన్ పెరిగి ఇన్సూరెన్స్ పాలసీ ప్రైసెస్ తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఐఆర్డిఏ అంటే ఇది మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి మనకి మన్రేగా. మన భారతదేశంలో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎక్కువ ఉందని మనందరికీ తెలుసు. అండ్ ఎందుకు పేదరికం ఎక్కువ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చాలామంది ఆధారపడేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏంటంటే సైక్లికల్ ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకి కొన్ని సీజన్స్లోనే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, కొన్ని సీజన్స్లో ఎంప్లాయ్మెంట్ అనేది దొరకదు. సో మరి ఎప్పుడైతే కనుక కొన్ని సీజన్స్లో ఎంప్లాయ్మెంట్ దొరకదో ఆ సందర్భాలలో కనీసం 100 రోజులు పని కల్పించాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి పథకమే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఓకే, దీనికి పైన యాక్ట్ కూడా తీసుకొచ్చారు 2005లో. ఫస్ట్ దీనికి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉండేది, దాని తర్వాత మహాత్మా గాంధీ అని అడిగేశారు. ఇప్పుడు ఆ యొక్క మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని నేమ్ చేంజ్ చేస్తూ పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన PBGRY అని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో నేమ్ చేంజ్ చేస్తూ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ స్కీమ్ ద్వారా ఇచ్చేటటువంటి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ని పెంచారు. అంటే ఇదివరకు 100 days కంపల్సరీ ఉండేది, ఇప్పుడు దీన్ని 125 daysకి పెంచారు. అండ్ ఈ యొక్క వేజ్ రేట్ అనేది ఇచ్చేటటువంటి ఈ యొక్క వేతనం ఏదైతే ఉంటుందో దాన్ని 240 రూపీస్ పర్ డేకి పెంచడం జరిగింది. అండ్ అంటే ఈ యొక్క నిర్ణయాలు వేటిని సూచిస్తున్నాయి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ని యొక్క రైట్గా ఏదైతే కల్పిస్తుందో దాన్ని కంటిన్యూ చేస్తూ అలా గాంధీయన్ ప్రిన్సిపల్స్ని మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం అని గవర్నమెంట్ చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు ఇంపాక్ట్ చూడాలి. ఇంపాక్ట్ ఏంటంటే ఈ యొక్క మన్రేగా స్కీమ్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఒకటే కాదు, వాళ్ళకు దీనివల్ల వేతనాలు రావడం వల్ల వాళ్ళు వచ్చినటువంటి ఆ వేతనం అంటే వేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మళ్ళీ గ్రామాలలోనే ఖర్చు పెడతారు కదా. గ్రామాలలోనే ఖర్చు పెట్టినప్పుడు వల్ల మనకి రూరల్ డిమాండ్ పెరుగుతుంది కదా. రూరల్ డిమాండ్ పెరగడం వల్ల ఎకానమీ కూడా రిజ్యూనేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి ఇవన్నీ మనం బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సరే మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి కంటెంట్ పైన MCQ సాల్వ్ చేయాలని ట్రై చేద్దాం. ఓకే, MCQ వచ్చేసి క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఏది అప్రోప్రియేట్ స్టేట్మెంటో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి కండక్టెడ్ అండర్ సెన్సస్ యాక్ట్ 1948. సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారము సెన్సస్ కండక్ట్ చేస్తారంటున్నారు. సెకండ్ వన్, పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది మనకి యూనిఫామ్ అంటే ఇండియాలో అన్ని చోట్ల కూడా ఒకేసారి జరుగుతుంది అంటున్నారు February 2027లోనే. థర్డ్ వన్, సెన్సస్ 2027 అనేది మొత్తం కూడా డిజిటలైజేషన్ జరగబోతుంది, ఇది ఫస్ట్ టైం ఇలా చేయడం అంటున్నారు. ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్, కోల్ సేతు పాలసీ రీసెంట్గా న్యూస్లో ఉంది, దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఏది కరెక్టో ఆన్సర్ చేయండి. ఇందులో కొన్నటువంటి కోల్ని 100% ఎక్స్పోర్ట్ చేయొచ్చు కొన్న వాళ్ళు అంటున్నారు. సెకండ్ వన్, ఇందులో కోల్ ట్రేడర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నారు. థర్డ్ వన్, ఇందులో మనకి నాన్ రెగ్యులేటెడ్ సెక్టార్కి సంబంధించి వీళ్ళు ఆప్షన్లో పాల్గొనడానికి స్కీమ్ తీసుకొచ్చారు అంటున్నారు. మరి ఈ 3 ఏది కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్, ఓకే, మెయిన్స్ క్వశ్చన్, ఈ యొక్క సెన్సస్ 2027 అనేది ఇండియాలో ఒక డిజిటల్ గవర్నెన్స్లో ఒక కీలకమైనటువంటి స్టెప్ అని చెప్పొచ్చు. సో మరి క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క డిజిటల్ టూల్స్ అనేది అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ అనేది లైక్ సెన్సస్ యాజ్ సర్వీస్ ఇట్లాంటివి మన పాలసీ మేకింగ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాయి. ఓకే, అండ్ ఇందులో ఉండేటటువంటి డేటా ప్రైవసీ, దాంతోపాటు సెంటర్ స్టేట్ మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్,
వీటికి సంబంధించి ఇది ఎదుర్కోబడుతున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి. సో ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి, యూనియన్ క్యాబినెట్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు. ఇందులో భాగంగా యూనియన్ సెన్సస్ 2027 గురించి కానీ, అండ్ కోప్రాకి పెంచినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్, కోల్ సేతు గురించి, అండ్ మహాత్మా గాంధీ మన్రేగాకు సంబంధించి నెంబర్ ఆఫ్ డేస్ అండ్ దానికి సంబంధించి నేమ్ చేంజింగ్. సో ఇట్లాంటి డీటెయిల్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో FDI ఇంక్రీజ్, ఈ 5 కీ డిసిషన్స్ ఏమున్నాయో వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్ లాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇన్ కేస్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, దీనివల్ల మన కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, అండ్ మన సబ్స్క్రైబర్ బేస్ కానీ మన కంటెంట్ బేస్ కానీ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు సహాయం చేసినట్టు అవుతుంది. దాంతోపాటు మీరు ఫ్యూచర్ వీడియోస్కి ఏదైనా కంటెంట్ని రికమెండ్ చేయాలనుకుంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ నేను ఆ కంటెంట్ పైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.